మండలం దువ్వూరు గ్రామంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ 13వ అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ కు జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించారు. నిర్వాహకులు ముందుగా క్రీడాకారులకు ఘన స్వాగతం పలికి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాల నుంచి భారీగా తరలివచ్చిన మహిళా, పురుష క్రీడాకారులు పోటీలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా జట్టుకు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీల కోసం దువ్వూరులోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మే నెల 7 నుండి 10వ తేదీ వరకు దువ్వూరులోనే జరిగే రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ పోటీలకు మంత్రి ఆనం అండదండలు అందిస్తున్నారని అన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలను క్రీడాకారులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు హజ్రత్ రెడ్డి, మారేళ్ల శ్రీనివాసులు, గ్రామస్తులు, క్రీడా అభిమానులు పాల్గొన్నారు. నా పేరు జి సతీష్, నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు 13వ అంతర్జిల్లాల బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పురుషులు మరియు మహిళల విభాగం నుంచి ఎంపికలు జరుగుతున్నాయి. ఈ ఎంపికల్లో భాగంగా పురుషుల విభాగం నుంచి 85 కేజీల లోపు, మహిళల విభాగం నుంచి 75 కేజీల లోపు ప్రమాణాలుగా పాటించడం జరుగుతుంది. ఈ ఎంపికలు కూడా ఎటువంటి పారదర్శకంగా నిష్పక్షపాతంగా క్రీడాకారులటువంటి డిసిప్లిన్ ఆధారంగా వాళ్ళ యొక్క ఫిట్నెస్ ఆధారంగా ఎంపికలు చేయడం జరుగుతుంది. ఈ ఎంపికల్లో మొత్తంగా మహిళల విభాగం నుంచి అదేవిధంగా పురుషుల విభాగం నుంచి ఉత్తమ ప్రతిభ కనపరిచినటువంటి క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుంది. వారు 15 రోజులు ఇక్కడే శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి ఈ 15 రోజుల్లో వాళ్ళ శిక్షణా శిబిరం కంప్లీట్ అయ్యేటప్పటికి అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్లో నెల్లూరు జిల్లా తరపున ఈ టీములు మహిళల జట్టు అదేవిధంగా పురుషుల జట్టు పాల్గొనవలసి ఉంటుంది. ఇదే ఊరిలో రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్కి గాను మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఎంతో ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా అండదండలుగా మాకు ఈ టోర్నమెంట్కు నిర్వహణ బాధ్యతలు కానించి క్రీడాకారులు వాళ్ళకి భోజనాల సదుపాయాల విషయంలో అన్ని విషయాల్లో మమ్మల్ని ఏ కొదవ లేకుండా చూసుకోవాలని మాకు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మంత్రివర్యులకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ నుంచి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్రీడాభిమానులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఇటువంటి పెద్ద స్థాయి టోర్నమెంటు ఈ విలేజ్లో జరగటం కారణం మన ఆనం రామనారెడ్డి మంత్రివర్యులు ఎంతో ప్రోత్సాహం ఉంది. ఈ కార్యక్రమం మొత్తం జయప్రదం చేయవలసిందిగా క్రీడాభిమానులను, క్రీడాకారులను కోరడం అనేది. ఈ కార్యక్రమం వచ్చేసి మే 7, 8, 9, 10 తేదీల్లో 4 రోజుల పాటు 26 జిల్లాల నుంచి స్త్రీలు, 26 జిల్లాల నుంచి పురుషులు హాజరవుతుంది జరుగుతుంది. అదేవిధంగా మొత్తం ప్లేయర్స్ కానీ, అఫీషియల్స్ కానీ, సెక్రటరీస్ కానీ, స్టేట్ వాళ్ళు కానీ సుమారుగా 500 నుంచి 550 మంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది సార్.